నా పేరు ఒట్టిగుంట వెంకట శివారెడ్డి. నా తల్లిదండ్రుల పేరు ఒట్టిగుంట వెంకటేశ్వరరెడ్డి, పుష్పావతి. నా సహోదరుడి తమ్ముడి పేరు రామలింగారెడ్డి. నేను గుంటూరు జిల్లాలో జన్మించి ప్రత్తిపాడు మండలం కొత్త మల్లాయపాలెం గ్రామంలో పెరిగి పెద్దవాడినయ్యాను. 1987వ సంవత్సరంలో మా తల్లి నన్ను, నా తమ్ముడిని ఇద్దరిని కలిపి అబ్బినేనిగుంటపాలెంలో ఉన్నటువంటి మరేతల్లె పుణ్యక్షేత్రం, వేలాంగణి మాత పుణ్యక్షేత్రం ఆవరణలోనికి మొట్టమొదటిసారిగా తీసుకుని పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఎలిమెంటరీ స్కూల్లో బోర్డింగ్లో మమ్మల్ని చేర్పించుటకై మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారిగా ఆమె మా ఇద్దరిని కూడా దేవాలయానికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఆ మరీ తల్లితో ఈ విధంగా చెప్పిందంట, నీవు ఈ బిడ్డలిద్దరినీ కనుక నీ ఆవరణలో ఉంచి చదువుకునే అవకాశాన్ని వారికి కల్పిస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరిని నీకు సమర్పిస్తాను అని. అది నాకు చిన్నప్పుడు తెలియదు. 4-5 తరగతులు నేను అక్కడ చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువుని చూశాను. గుంటూరు మేత్రస్థానానికి చెందినటువంటి ఏరువా ఇగ్నేషియస్ గురువర్యులు. వారిని చూసినప్పుడు వారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, మమ్మల్ని చాలా కొట్టేవాళ్ళు, కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు శిక్షించేవాళ్ళు. కానీ ఆయన చేసేటటువంటి ఆ పనులను చూసినప్పుడు నాకు తెలియకుండానే నాలో ఏదో ఒక భావం అనేది ఏర్పడింది, ఆ భావన అనేది కలిగింది. తెలియనటువంటి ఆలోచన ఒకటి మొలకెత్తింది. అది ఏంటి అంటే, నేను ఆయనలాగా ఎందుకు గురువు కాకూడదు? ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు ఇల్లు కట్టిస్తూ పేద విద్యార్థులను చదివిస్తూ ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఆయనలాగా అయితే బాగుంటుంది కదా, నేనెందుకు నా జీవితాన్ని ఆ విధంగా మలచుకోకూడదు అనేటటువంటి ఆలోచన ఆ 4వ తరగతి చదివే సమయంలోనే మనసులో పడిపోయింది. కానీ 5వ తరగతి అయిపోయిన తర్వాత వారు విదేశాలకు వెళ్ళిపోయారు. నేను బయటికి వెళ్ళిపోయి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నాను. మరలా ఆయన పాడిబండ్ల విచారణకు బదిలీ అయి వెళ్ళిన తర్వాత నా 9వ తరగతి సమయంలోనే మా పెదనాన్నను పట్టుకొని, మా పెద్దమ్మ పెదనాన్న అదే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు, వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా మరలా నన్ను తన చెంతకు పిలిపించుకున్నారు. పాడిబండ్లలో 10వ తరగతి చదవటానికి హాస్టల్లో నాకు అవకాశాన్ని ఇచ్చి స్కూల్లో సీట్ ఇప్పించి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ చదువుతూ ఉన్న సమయంలోనే నాకు మరి ఒక్కసారి ఈ ఆలోచన బయటపడింది నాలో నుండి, నేను గురువు ఎందుకు కాకూడదు అనేది. అదే ఆ గురువుతో నేను పంచుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. సరే, నీకు జ్ఞానస్నానాన్ని ఇస్తాను, నీకు ఇష్టమైతే మరి మీ అమ్మా నాన్నకి చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే నేను ఇస్తాను అన్నారు. నేను వెంటనే మా తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు అది నీ ఇష్టం, నీ జీవితం అని బదులిచ్చారు. అప్పుడు వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, మరి నాకు జ్ఞానస్నానాన్ని ఇవ్వు, కానీ నన్ను గురువుకి పంపిస్తానంటే మాత్రమే ఆ జ్ఞానస్నానాన్ని ఇవ్వు అని ఒక కండిషన్తో ఆయనకు చెప్పినప్పుడు, తప్పకుండా నిన్ను గురు విద్యకు పంపిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. జూలై 31వ తారీఖున 1993వ సంవత్సరంలో నాకు పాటిబండ్ల విచారణలో ఉన్నటువంటి ముగ్గురు రాజుల దేవాలయంలో జ్ఞానస్నానాన్ని ఇచ్చి పునీత ఇన్యాసి వారి పేరుగా ఇగ్నేషియస్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత గురు విద్యకు వెళ్ళటానికి ఆ సమ్మర్ క్యాంపుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు నన్ను విచారణ గురువు యొక్క అనుమతి పత్రాన్ని, లెటర్ను తీసుకొని వచ్చి సెమినరీలో చేరమని చెప్పారు. నేను తిరిగి అబ్బినేనిగుంటపాలెం విచారణకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విచారణ గురువును లెటర్ ఇవ్వమని అడగగానే నేను ఇవ్వను,
నువ్వెవరో నాకు తెలియదు అన్నారు. ఆ సమయంలో నువ్వెవరో నాకు తెలియదు, నీ జీవితం ఏంటో నాకు తెలియదు, నిన్ను నమ్మి నేను ఎలా లెటర్ ఇవ్వాలి అన్నారు. ఆ సమయంలో చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది. అంటే గురువు అవ్వటానికి కూడా ఇలాంటిది ఉంటుందా అనిపించింది. తర్వాత మరలా వెళ్ళి ఆ ఇగ్నేషియస్ ఫాదర్ గారిని కలిసిన తర్వాత బయట మరి నీ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించు అని చెప్పారు. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను బయట. 2వ సంవత్సరము నేను కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేశాను, దాన్ని పూర్తి చేయలేకపోయాను. ఆ తర్వాత గుంటూరు డాన్ బోస్కోలో ప్రింటింగ్ ప్రెస్లో కంప్యూటర్ని నేర్చుకోవటానికి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆలోచన మళ్ళా చిగురించింది. కొత్త ఆశ అనేది నాలో కలిగింది. సరే, వీళ్ళ ద్వారా అన్న గురువు అవ్వటానికి అవకాశం ఉందేమో చూద్దాము అనేసి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రదర్లు గురువులు చేసేటటువంటి మరిన్ని చూచి నేను గురువు అయితే ఇలాంటి దానిలోనే గురువు అవ్వాలి, ఇలాగే ఎల్లప్పుడూ పిల్లలతోనూ యువకులతోనూ కలకలలాడుతున్నటువంటి ఈ సంస్థలోనే గురువు అవ్వాలి అనిపించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఫాదర్ అయినటువంటి మైకేల్ ఫాదర్ గారిని కలిసి నేను సమ్మర్ క్యాంపుకు వెళ్తాను అనగానే ఆయన నన్ను పంపించారు. క్యాంపుకు వెళ్ళిన తర్వాత గుణదల్లో క్యాంపు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు నన్ను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని రమ్మన్నారు. కానీ నేను చెప్పాను, అది పూర్తి చేసుకొని రావటం అయితే నేను రాను, కావాలంటే నేను మరలా ఇంటర్మీడియట్ చేస్తాను మొదటి నుండి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఫాదర్లు సరే అని ఒప్పుకొని నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. అక్కడ చేరిన తర్వాత మరలా ఇంటర్మీడియట్ చేసి నా గురు జీవితాన్ని, సెమినరీ జీవితాన్ని ఆరంభించాను. అలాగని నా జీవితం మొత్తం కూడా సాఫీగా సాగిపోలేదు. నేను గుణదల్లో సెమినరీలో ఉన్నప్పుడే నా సహోదరుడు కూడా మేత్రాసన క్యాంపుకు వెళ్ళినప్పుడు సహోదరుడు కూడా సెలెక్ట్ అయ్యాడు. తాను కూడా గురువు అవ్వాలనేటటువంటి ఆశతోటి ఆ సమ్మర్ క్యాంపుకు వెళ్ళినప్పుడు, వొకేషన్ క్యాంపుకు వెళ్ళినప్పుడు ఎన్నుకోబడ్డాడు. కానీ నేనే చెప్పాను, కుటుంబంలో ఒకళ్ళం వెళ్తే చాలు, ఇద్దరం ఇవ్వద్దు అనేసి. ఎందుకు అంటే మేము కొత్తగా జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళం. నేను పుట్టి పెరిగింది ఒక హైందవ గ్రామంలో, హైందవ కుటుంబంలో, హైందవుల మధ్య. బంధుమిత్రులందరూ కూడా హైందవులే. నేను ఆ వేలాంగిని మాత పుణ్యక్షేత్రంకి వెళ్ళేంత వరకు కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు, మరే తల్లి అంటే ఎవరో నాకు తెలియదు, మాకెవరు కూడా బోధించలేదు. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఈ ఆలోచనతో ముందుకొచ్చిన నేను, నా తమ్ముడు చేరతానన్నప్పుడు ఒకళ్ళం వెళదాం ముందు, తర్వాత చూడొచ్చు అని చెప్పేసి ఒప్పించి తనను ఇంటి దగ్గర ఉంచి వేశాను. కానీ నేను గురు జీవితానికి చేరతాను అన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు, కానీ బంధుమిత్రులు ఎంతోమంది నిరుత్సాహపరిచారు. నిరుత్సాహపరచడమే కాదు, సూటిపోటి మాటలతోటి ఎన్నో విధాలుగా మానసికంగా కృంగతీయటానికి ప్రయత్నించారు. మరి అలాంటి సమయాలలో కూడా నేను ఎందుకు ముందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను అనేది నాకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అది మరే తల్లి యొక్క ప్రేమ వలన, లేకపోతే ప్రభువు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని పిలుచుకున్నాడా అనేది నాకు ఇంతవరకు అంతుపట్టడం లేదు. ఆ విధంగా ఆరంభించినటువంటి గురు జీవితంలో, సెమినరీ జీవితంలో నోవిషిట్కి వెళ్ళిన తర్వాత నోవిషిట్లో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఈ జీవితం జీవించడం కంటే బయటికి వెళ్ళి జీవించడం మంచిదేమో అనిపించినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నాలో ఉన్నటువంటి యొక్క ఆలోచనలన్నిటినీ పంచుకున్నప్పుడు వారిచ్చినటువంటి సలహాలతో నేను ముందుకు సాగిపోగలిగాను. అదేవిధంగా
బ్రదర్గా పనిచేసేటప్పుడు ఒకానొక సందర్భంలో మన ఈ జీవితాలలో ఉన్నటువంటి సమస్యల వల్ల, ముఖ్యంగా గురువు అవ్వాలి అంటే అంత సులభమైనటువంటిది కాదు. బ్రదర్గా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాలి, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు అతి భయంకరంగా ఉంటాయి. అలాంటి సందర్భాలను కూడా ఎదుర్కొని ఒకానొక రోజు ఎవరికి చెప్పకుండా నా బట్టలు మొత్తము కూడా సర్దుకున్నాను ఇంటికి వెళ్ళిపోవటానికి. గురు జీవితం అంటే మల్లెపూల పాన్పు లాంటిది కాదు. ఇది ఎన్నో కష్టాలతోనూ సమస్యలతోనూ కూడుకున్నది. అదే నా జీవితంలో కూడా నేను చవిచూచింది. బ్రదర్గా ఉన్నప్పుడే ఒకానొకప్పుడు ఈ యొక్క సమస్యలను తట్టుకోలేక నా బట్టలు అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. అదే సమయంలో నేను తెలిసినటువంటి ఇద్దరు సిస్టర్స్కి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు, నువ్వు తపస్కాలంలో ఉన్నావు, తపస్కాలంలో నీకు ఇలాంటి సమస్యలు రావటం, కష్టాలు రావటం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తపస్కాలం అంటేనే క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ శ్రమలను ఆయన ఎవరి కోసం అనుభవించాడు అని ఒక్కసారి ఆలోచించి చూసుకో. మరి నువ్వు మీ కమ్యూనిటీలో ఉన్న సమస్యల వలనో లేకపోతే ఏదో ఉన్న సమస్యల చిన్న చిన్న సమస్యలకే ఇలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే అది నువ్వు దేవుడు పిలిచినటువంటి పిలుపుకు నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అని ఒక్కసారి ఆలోచించుకో అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ ప్రశ్నలకి, వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం దొరకలేదు. అందుకే వాళ్ళు అన్నారు, 3 రోజుల పాటు నువ్వు వెయిట్ చేసి ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో, మేము ప్రార్థన చేస్తాం, ఆరాధనలో ఉంచుతాం మేము అని చెప్పినప్పుడు ఆ 3 రోజులు చూసిన తర్వాత వెళ్ళిపోదామని ఆగాను. ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక స్వరము ఈ విధంగా వినిపించింది, నేను నిన్ను నా వాణినిగా చేసుకున్నాను, నీవు భయపడవలన అవసరం లేదు అని. ఆ స్వరము విన్న తరువాత నేను మరలా నా యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాను. 600 అయినా 106 అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా ఖచ్చితంగా గురువు కావాలి, గురువై సేవ చేయాలి అని ఆ రోజే నేను గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ విధంగా నిర్ణయం తీసుకున్న తర్వాత గురు జీవితానికి నేను కొనసాగుతూ ఉన్నప్పుడు, బ్రదర్గా ఉన్నప్పుడే ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. కానీ ఆ మరియ తల్లి దేవుడు నాకు తోడుగా ఉండి సమస్యల కంటే ఎక్కువగా నాకు బలాన్ని, శక్తిని ప్రసాదించారు వాటన్నింటినీ తట్టుకోవటానికి. మరి థియాలజీ చదువుతున్నటువంటి సమయంలో ఇంకొక 5 రోజుల్లో నేను డీకన్గా గురుపట్టాన్ని పొందబోతున్నటువంటి సందర్భానికి ముందుగా 5 రోజుల ముందుగా నా తండ్రి మరణించాడు. మరణించినప్పుడు అందరూ అన్నారు, నువ్వింకా ఇప్పుడు తిరిగి వెళ్ళనవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గర ఉండి నీ తల్లిని చూసుకో అని. బంధువులందరూ కూడా నన్ను నిరుత్సాహపరచడానికి ఎంతో ప్రయత్నించారు. కొంతమంది గురువులకు నేను మళ్ళా తిరిగి గురు జీవితాన్ని కొనసాగిస్తానా లేదా అనేది అనుమానంగా మిగిలిపోయింది. కానీ అలాంటి సమయంలో నన్ను కన్నతల్లి చెప్పినటువంటి వాక్యం నాకు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన నన్ను ఉద్ధరిస్తావనే నమ్మకం ఏమన్నా ఉందా? దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను, ఆయన నాకు చూపించినటువంటి మార్గంలో నేను నడుస్తాను, నువ్వు వెళ్ళి నీ యొక్క గురు జీవితాన్ని కొనసాగించు అని చెప్పి నన్ను మళ్ళా తిరిగి
ఆ డీకన్ పట్టాన్ని పొందటానికి బెంగళూరుకి పంపించారు. మరి నా తండ్రి మంచంలో ఉన్నప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు, పక్షవాతం వచ్చి మంచంలోనే ఉన్నప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు ఒకరోజు ఈ విధంగా అడిగాడు, నేను ఏం తప్పు చేశాను? ఎక్కడో ఉన్న మనం ఆ చర్చిలోకి వెళ్ళాము. చర్చిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రభు సేవకి వెళ్తానని అన్నావు. నిన్ను ప్రభువుకి అంకితం చేశాం. గురువు అవ్వటానికి దేవునికి సమర్పించుకున్నాం. కానీ నాకెందుకు ఈ శిక్ష? నేనేం చేశాను అని నా తండ్రి అడిగినప్పుడు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఎందుకు అంటే కన్న తండ్రి ఎవరైతే నన్ను ప్రోత్సహించాలో అలాంటి వాళ్ళే నన్ను అలాంటి ప్రశ్న అడిగినప్పుడు నా దగ్గర సమాధానం లేదు. ఒక్క నిమిషం మరే తల్లిని స్మరించుకున్నాను. ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఒకటే, నీకు వచ్చినటువంటి రోగం దేవుడిచ్చింది కాదు. నువ్వు తిన్న ఆహారం వల్ల, నువ్వు జీవించిన విధానం వల్ల అది నీకు వచ్చింది. అంతేకాని దేవుడు నీకు శిక్షగా దానిని ఇవ్వలేదు అని సమాధానం మరే తల్లి ద్వారా నేను నా తండ్రికి చెప్పగలిగాను. తండ్రిని కోల్పోయిన తరువాత గురువు అవటానికి ఎంతో కష్టపడ్డాను. దానికి తోడు నా తోటి సలేషన్ గురువులు, బ్రదర్లు అందరూ కూడా ఎంతగానో సహాయపడుతూ నన్ను ప్రోత్సహించి ఉన్నారు. అందుకే నేను గురువుని కాగలిగాను. మరీ ముఖ్యముగా నా గురించి తెలిసినటువంటి అనేక మంది సలేషన్ గురువులు నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. ఈరోజు గురువుగా మీ ముందు ఉన్నాను అంటే నా తల్లిదండ్రుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో పాటు నా సలేషన్ గురువులందరూ, బ్రదర్లందరి యొక్క ప్రోత్సాహం, సహాయ సహకారాల వల్లే. దానికంటే ముఖ్యంగా మరే తల్లి నా యొక్క జీవితంలో ఎన్నో మేలులు చేసింది. మరి ముఖ్యంగా ఏ రోజైతే నన్ను కన్న తల్లి మొట్టమొదటిసారిగా నన్ను, నా తమ్ముణ్ణి ఆ మరే తల్లి పుణ్యక్షేత్రానికి తీసుకుని వెళ్ళి ఆ తల్లికి సమర్పించుకుందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు మరే తల్లి నా చెయ్యి విడువక నా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. ఆ మరే తల్లి యొక్క సహాయమే లేకపోతే, ఆ తల్లి యొక్క ప్రేమే నా యందు లేకపోతే నేను ఈ పాటికి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయి ఉండేవాడిని, ఎక్కడో ఉండవలసిన వాడిని. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, హైందవ గ్రామంలో, హైందవుల మధ్య ఉన్న నన్ను ఈరోజు ఒక సలేషన్ గురువుగా మీ ముందు ఉంచింది అంటే అది మరే తల్లి యొక్క పనియే. ఎందుకంటే డాన్ బోస్కో గారు చెప్తూ ఉంటారు, మరే తల్లి యందు నమ్మకముంచు, విశ్వాసముంచు, అద్భుతాలేంటో నువ్వే చూస్తావు అనేది. అది నా జీవితంలో అక్షరాల నెరవేరింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకునేదానికంటే ముందు మరే తల్లి గురించి తెలుసుకున్నాను. దానివల్లే నేను ఈరోజు ఒక సలేషన్ గురువుగా ఈ సేవను చేయగలుగుతూ ఉన్నాను. మరే తల్లి అనేక సార్లు నేను పడిపోతున్నటువంటి సమయాలలో నన్ను లేవనెత్తింది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే నేను బయట ఉండి గురువుగా గురు జీవితానికి చేరలేక అనేక సమస్యలతో బయట ఉన్నప్పుడు, నిరుత్సాహపడినప్పుడు ఆ తల్లే నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ నన్ను ప్రోత్సహించింది. ఇదిగో నా కుమారుని వైపు చూడు, ఆయన అనేక శ్రమలను అనుభవించి ఉన్నాడు నీకోసం. అలాంటిది నీవు ఈ కొద్ది దానిని భరించలేవా అని మరే తల్లి అనేక విధాలుగా అనేక సార్లు తెలియపరుస్తూ నాకు తోడుగా ఉండి, నీకు కావలసినటువంటి శక్తిని నేను వసుకుతూ ఉన్నాను, నీకు తోడుగా నేను ఉన్నాను,
నీ కన్నతల్లి స్థానంలో నేను ఉన్నాను అని అనేక సార్లు అనేక విధాలుగా తెలియపరిచి నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అందుకే నేను ఈరోజు ఒక గురువుగా మీ ముందు నా యొక్క జీవితం గురించి యొక్క సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాను. ఆ మరియ తల్లికి నా జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుకున్నా సరిపోవు. అది నిజం. మరియ తల్లి గురించి చెప్పాలి అంటే నా జీవితాంతం చెప్పినా కానీ పూర్తిగా నేను చెప్పలేనేమో అనుకుంటాను. మరి ముఖ్యంగా ఆ తల్లి ఎప్పుడూ కూడా మనము అడగకుండానే మనకు తోడుగా ఉంటుంది. మనము అడగకముందే మనకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది అని నా యొక్క జీవితంలో నేను చవిచూచాను. అందుకే ఆ మరియ తల్లిని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఆ తల్లిని మర్చిపోయాను అంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని మర్చిపోయినట్లు లెక్కే. అందుకే ఆ తల్లిని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ తల్లి నా చెయ్యి విడవదు కనుక. మరియ తల్లి ఈ విధంగా అనేక విధాలుగా నా యొక్క జీవితంలో తన యొక్క పాత్రను పోషించి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. నన్ను మలచిన దేవా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా జీవితాన్నే నేను ఒక సాక్ష్యముగా మీ ముందు ఉంచాలి అని ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్న నన్ను తీసుకొని వచ్చి మలచి తన యొక్క గురువుగా మలచుకొని తన యొక్క దివ్య సప్రసాదాన్ని ఎంతోమందికి అందించే భాగ్యాన్ని నాకు ప్రసాదించి ఉన్నారు. మరి యొక్క ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులను అద్భుతాలను మీకు తెలియపరిచి ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా మనము విశ్వాసముంచి దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగితే అనేక అద్భుతాలను మనము చూడగలం. ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకునేది ఇదే: దేవుని యందు విశ్వాసముంచి దివ్య సప్రసాదమందు భయభక్తులు వినయము విశ్వాసము ఉంచి మరియ తల్లిని ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండమని అడుగుతూ మన యొక్క జీవితాన్ని మనము ముందుకు సాగించగలిగితే మన జీవితంలో దేనినైనా మనము సాధించగలం. యేసు పేరిట విజయాన్ని సాధించగలం. యేసు పేరిట ఎన్నో అద్భుతాలను మనము చూడగలం. అందుకే మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ప్రభువు పేరిట వందనములు సమర్పించుకుంటూ ఈరోజు నా జీవితాన్ని ఏ విధముగా అయితే మీ ముందు ఉంచి ఉన్నానో అదే విధముగా మీరు కూడా ప్రభు యొక్క సాక్షులై ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా ఎంతోమందితో మీ యొక్క జీవితాన్ని పంచుకొని వారిని ప్రోత్సహించవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.